రాజబలం వాడు పట్టుకున్న కత్తిలోనో పెట్టుకున్న కిరీటంలోనో ఉండదు, వాడి ముందున్న సైన్యంలో ఉంటుంది. బాయ్స్, ఇది మీ సైన్యం, అది మా బలం. వాడికి భయపడి పారిపోదామా, మీ మనుషుల కోసం పోరాడదామా? ఫైనల్ డెసిషన్ ఇస్ యువర్స్ మ్యామ్. ఆశయం గొప్పదైతే ఆయుధం అక్కర్లేదంటారు. నీలాంటి వాడి పక్కనుంటే ఎవరినైనా ఎదుర్కోవచ్చు. వాళ్ళిచ్చే 1.5 కోటి కాదు గాని ఇప్పుడొస్తుందిరా అసలైన కిక్కు. 1.5 కోటి కాదు గురుగారు, 6.5. 6.5 కోట్ల. ప్రపంచంలో రాబిన్ హుడ్ ఏ మూలన దాక్కున్నా బయటికి లాగుతా. వాడి మెడకు వేలాడే కత్తి పేరు విక్టర్. వాడికి పర్టికులర్ జెండా ఎజెండాలేవి లేవు. వాడికి కావాల్సిందల్లా డబ్బు. దానికోసం ఎవ్వడికైనా ఎదురెళ్తాడు. అది వరద నా క్యారెక్టర్. మిమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని ఈజీగా తీసుకెళ్లగలను అని పాటికి నీకు అర్థమై ఉంటుంది. నువ్వు కూడా నన్ను ఆపగలవు అనే రేంజ్ లో ఓ నంబర్ చెప్పు, డీల్ క్లోజ్ చేద్దాం. 1 కోటి. స్వామి సాచి 5 కోట్లు. మ్యామ్, ఫస్ట్ పారిపోదాం, తర్వాత ఫైట్ చేద్దాం. అవుట్ సోర్సింగ్ చేద్దాం, లేదా మిమ్మల్ని దింపేసి నేనే పర్సనల్ గా వచ్చి ఫైట్ చేస్తాను. ఇట్స్ స్కామ్, డోంట్ ఫాల్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. ఫైట్ చేద్దాం. ఎనానమస్ డొనేషన్స్ ఏ ఆర్ఫనైజ్ లో జరిగినా ఇమ్మీడియట్ గా ట్రేస్ చేయండి. వాడు రాబిన్ హుడ్ అయితే ఇక్కడ విక్టర్. విక్టర్ స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఏజెంట్ రాబిన్ హుడ్ అండ్ టీమ్ రిపోర్టింగ్ మ్యామ్. 24/7 ఆన్ డ్యూటీ. సామే, నీ మాల్ గోల్డ్, కానీ ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్కి వెళ్లే ముందు అలెక్స్ గురించి తెలుసుకోవాలి. వాడు డ్రగ్ టెస్టింగ్ లో మాస్టర్. వాడు టెస్ట్ చేసి ఓకే చెప్తే డేవిడ్ భాయ్ 1 year ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ ఇస్తాడు. అందుకే ఈ డీల్ కోసం హై రేంజ్ గ్రూపులన్నీ ఎదురు చూస్తున్నాయి. డీల్లోకి కొత్తోడు ఎంటర్ అయితే మాత్రం శుక్లా సహించడు. క్యా బోలా రే తూ? నా మాల్లో పవర్ లేదు, నీ మాల్లోనే పవర్ ఉందా? ఇన్నాళ్ళు ఈ దీనాగాడు నా కోసమే పనిచేశాడు. ఇప్పుడు వాన్ అడ్డు పెట్టుకుని డేవిడ్ బాయ్ దగ్గర నన్ను రీప్లేస్ చేసి ఇంటర్నేషనల్ డ్రగ్ మార్కెట్ లోకి అడుగు పెడదాం అనుకుంటున్నావా? What is this stuff? Whoa! This stuff is out of this world! Whose weed is this? Some is weird. Hey Siri, call David. I just tried the new guy stuff. It's freaking amazing. How much is he quoting? Money no important. Market important. Can you bring tons of stuff to here without getting caught by the police? Take the advance if you can. సామే, చెక్ పోస్టులన్నీ తప్పించుకుని సరుకు ఇక్కడ దాకా తీసుకురాగలవా అని అడుగుతున్నాడు. పోలీసు వాళ్ళే చెక్ పోస్ట్ గేట్లయితే సరుకు పంపిస్తారని చెప్పు. Welcome to the club. From now on, David owns you. ఏ ప్లేస్ కి యార్ను రీప్లేస్ చేసి నీవు వచ్చావు. నిన్నే రీప్లేస్ చేసింది నేను. కంగ్రాట్స్ చెప్పు. ఓ
మ్యామ్ ఇలా చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. మీరు ఇక్కడ ఉండడం చాలా డేంజర్ అండి. వెళ్ళిపోదాం. ఫైనల్లీ నన్ను నమ్ముకున్న ఈ ఊరికి ఫ్రీడమ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. మిమ్మల్ని ఊరు నమ్ముకుందా? మ్మ్. ఏ తలక మాసోడు చెప్పాడు మేడం? నేచర్. స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాడారు, కానీ గాంధీ గారి హయాంలోనే స్వాతంత్రం వచ్చింది. అది వచ్చేదాకా వస్తుందని ఆయనకు కూడా తెలియదు, కానీ పోరాడాడు. మిగతాది ప్రకృతి చూసుకుంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారు. వాళ్ళ పోరాటం సరేనే, బదులు ఈడాడటం ఏంటని? కాన్ఫిడెన్షియల్. హీస్ రైట్ జ్యోతి. ఈ రోజు డేంజర్ అనుకున్నది రేపు కాకపోవచ్చు. ఈ రోజు నిజం అనుకున్నది రేపు అబద్ధం అవ్వచ్చు. హూ నోస్? ఇదేమి ఇలాజికల్ స్టేట్మెంట్ అండి? ఈ రోజు నిజం అనుకుంది రేపు అబద్ధం ఎలా అవుతుంది? కామన్ సెన్స్, బేసిక్ మ్యామ్ అది. గుడ్ క్వశ్చన్. ఈ రోజు ఏంటి మండే. అంటే నిజం. అదే నేను రేపు వచ్చి మండే అంటే చెప్పు జ్యోతి. అబద్ధం. దాట్స్ వాట్ ఐ సెడ్. నో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఒక మేడం క్యూరీ, మదర్ తెరీసా, మోనాలీసా, ఈ ముగ్గురిని కలిపి మిక్సీలో కొడితే మీరే మ్యామ్. ఓ మై గాడ్, ఐఎమ్ సర్ప్రైజ్డ్. మిమ్మల్ని చూస్తుంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నాను మ్యామ్. నువ్వేంటి రాబిన్, నన్ను చూసి మా నాన్నే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు. నాకు చిన్నప్పటి నుంచి ఐక్యూ చాలా ఎక్కువ. ఐక్యూ అంటే ఏంటి మ్యామ్? ఈ హ్యాండ్ కి హ్యాండ్ అని పేరెవరు పెట్టారు? నేను కాదు సార్. ఈ హెడ్ ని హెడ్ అని ఫస్ట్ ఎవరు పిలిచారు? తెలుసు, నువ్వు కాదు. అలాగే ఐక్యూని కూడా ఐక్యూ అని ఎవరో అన్నారు. ఆ డీటెయిల్స్ మనకెందుకు? సరే, నెక్స్ట్ ఏం చేద్దాం? సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేయగలమా? ఐడియాలు మీకు ఇవ్వగలమా? మ్యామ్, ఇక నుండి మీ టార్గెటే మా టార్గెట్. ఆ స్వామి అండ్ కోని ఇక్కడ నుండి పంపించేయడానికి ప్లాన్ మీరు చేయండి, ఎగ్జిక్యూట్ మేం చేస్తాం. ఎనిమీతో యుద్ధం చేసే ముందు వాడి స్ట్రెంగ్త్ ఏంటో, నెట్వర్క్ ఏంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనం ఈ ఊర్లోనే ఉండాలి. ఎస్ మ్యామ్. తాతయ్య ఇంటికి వెళ్తే మనం ఇంకా ఇక్కడే ఉన్నామని కంగారు పడతారు. సో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే వరకు మనం ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఒరే ఒరే ఒరే, బాడీ మొత్తం డౌట్ లేరా? అసలు ఏం జరుగుతుందో చెప్పవా ప్లీజ్? ఏం డౌట్ గురుగారు, అడగండి. తను అడిగింది సరే, నువ్వే ప్లేస్ ఎలా సెట్ చేసావని. ఈ ప్లేస్ వరదా కంట్రోల్లో ఉందని నాకు ముందే తెలిసి ఇక్కడికి తీసుకొచ్చా. నువ్వు చాలా కన్నింగ్ రా రే. మనిషి అంటేనే కన్నింగ్ అని నాకు మీరే చెప్పారుగా. ఏంటి గురుగారు కొట్టుకుంటున్నారు? బాడీ స్ప్రేయా? బాడీ స్ప్రే ఎవడన్నా నోట్లో కొట్టుకుంటారా? యాంగ్జైటీ స్ప్రే.